వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డి గారికి నోటీసులు. అమిత్ షా ఫేక్ వీడియో దేశ నలుమూలలా వైరల్ అవ్వడంతో కేంద్ర హోంశాఖ సీఎం కి నిన్న గాంధీ భవన్ వచ్చి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందించారు. మరో నలుగురికి టీపీసీసీ సోషల్ మీడియా బాధ్యులకి గాంధీ భవన్ లో నోటీసులు అందజేశారు. మే 1న ఢిల్లీలో స్పెషల్ సెల్ కార్యాలయానికి రావాలని సూచన. ఎఫ్ఆర్ఐ కాపీ ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఎఫ్ఆర్ఐ కాపీ అందిన 15 రోజుల్లో వివరణ ఇస్తామని వెల్లడి. సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అవసరమైతే కోర్టుకు ఈడ్స్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో చెప్పారు. రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయరు? బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు తప్పుడు ప్రచార కేసులో అస్సాంలో ఒకరిని అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే తన్నీర్ హరీష్ రావు చెప్పుకొచ్చారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ నుండి అఖండ మెజార్టీతో గెలిపిద్దాం. షేర్లింగంపల్లి 106 డివిజన్ లో రాత్రి టీఆర్ఎస్ పార్టీ అభిమానుల కార్యకర్తలు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ పాల్గొన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులన్నీ త్వరలో పూర్తి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నజియా బేగం, కమల కార్యకర్తలు పాల్గొన్నారు. గృహకల్పలో మరి ఇంటింటికి పాదయాత్ర జరుగుతూ ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి కారు గుర్తుకు ఓటేయమని అడగడం జరుగుతూ ఉంది. చేవెళ్ళ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఇంటికి ప్రతి ఓటర్ని విన్నవించడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఆప్యాయంగా ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరం అందుబాటులో ఉండి స్థానికంగా నేను అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి సామాన్య ప్రజలు, అందులో రోజు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నివసిస్తారు. రాజీవ్ గృహకల్ప, పాపిరెడ్డి కాలనీ, సందయ్ నగర్, మరి సురభి కాలనీలో నివాసం ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరికీ నేను మంచినీటి ఫస్ట్ ప్రప్రథమంగా మంచినీరు ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళకు డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చినాము, రోడ్లు వేయించినాము. ఇంకా అరకొరగా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. వాటన్నిటికంటే ముఖ్యంగా అగ్గిపెట్టెలాగా ఉన్నటువంటి ఈ రాజీవ్ గృహకల్ప అగ్గిపెట్టెలాగా చిన్నగా ఉండే వాళ్ళు ఎక్స్టెన్షన్ చేసుకుంటామంటే మరి నేను పర్మిట్ చేసేసి అధికారులతో మాట్లాడి ఇక్కడ అందరికి డబుల్ బెడ్రూమ్ వచ్చే రకంగా నేను ఇక్కడ 2600 కుటుంబాలు ఉంటాయి. ఆ 2600 కుటుంబాలకు సుమారు 2300 కుటుంబాలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ కింద వాళ్ళు కన్వర్ట్ చేసుకొని వేసుకోవడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఖచ్చితంగా కారు గుర్తు కోటేసేసి నేను పని చేసినా కాబట్టి గట్టిగా అడగడం జరుగుతూ ఉంది. పని చేస్తున్న నాయకుడిని నేను, వాళ్ళ ప్రజల మధ్య ఉండే నాయకుడిని కాబట్టి నేను అడుగుతూ ఉంది. కాబట్టి దయచేసి కాసాని జ్ఞానేశ్వర్ గారిని కారు గుర్తు కోటేసి గెలిపించాల్సిందిగా, అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.